అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ మనుషుల ప్రాణాల మీద లేదు అంటూ యాంకర్ శ్యామల ఫైర్ అవుతున్నటువంటి ఇక్కడ మనం టాప్ న్యూస్లో చూసుకోవచ్చు. దాంతో పాటుగా సాయి కృష్ణ లాకప్ డెత్ పై పవన్ ఆగ్రహం, విచారణకు చంద్రబాబు ఆదేశం అని చెప్పేసి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. దాంతో పాటుగా గుడివాడ అమర్నాథ్ అరెస్ట్కి రంగం సిద్ధం అని చెప్పేసి ఇక్కడ మనం వార్తలు చూసుకోవచ్చు. ముందుగా పేజ్ నెంబర్ 3లో ఇటు 2 వార్తలు ఉన్నాయి కాబట్టి అనితది శ్యామలది, అదేవిధంగా అమర్నాథ్ వార్తలు ఏంటో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇక్కడ చాలా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్యలో చాలా అంటే చాలా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం రాజకీయాలు కూడా. ఏపీ హోంమంత్రి అనితపై వైసీపీ అధికార ప్రతినిధి బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని మీడియాతో మాట్లాడిన శ్యామల హోంమంత్రి అనితకు మేకప్ మీద ఉన్న ప్రేమ మనుషుల ప్రాణాల మీద లేదు అని వ్యాఖ్యానించారు. జ్ఞానేశ్వరి, సాయికృష్ణ కేసులపై హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని శ్యామల ప్రశ్నించారు. సాయికృష్ణ మీద కేసులుంటే అతన్ని లాకప్ డెత్ చేస్తారా? ఇంకా ఎక్కువ కేసులున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఎందుకు అదే ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు అని నిలదీశారు. హోంమంత్రి అనిత మహిళల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, అధికార మతంతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని శ్యామల ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనిత అత్యంత నీచంగా మాట్లాడారని విమర్శించారు. మేము ఏదైనా మాట్లాడితే మహిళలకు అవమానం అంటూ రచ్చ చేస్తారు. ఇవేనా మీ ఎల్లో మీడియా టీడీపీ చేసే నీచ రాజకీయాలు అని ప్రశ్నించారు. హోంమంత్రి బాధ్యత మహిళలకు రక్షణ కల్పించడం అని, దాన్ని వదిలేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాకినాడలో చిన్నారి మిస్సింగ్ కేసుపై కూడా హోంమంత్రి స్పందించడం లేదని దుయ్యబట్టారు. సో సాయికృష్ణ కేసు వేసిందో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక రాజకీయ రగడ అనేది కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే ఒక రౌడీ షీటర్ ఉన్నారో సాయికృష్ణ 25 సంవత్సరాలు, అతన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి కొంతమంది, లేదు అతను పరారీలో ఉన్నాడని చెప్పేసి మరొక అటు పోలీసులు. ఈ నేపథ్యంలో ఈ జూన్ 29 నాడు ఖచ్చితంగా అతన్ని సాయికృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని చెప్పేసి కోర్టు పోలీసులకైతే చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు చిన్నారి మిస్సింగ్ పైన కూడా స్పందించడం లేదు హోంమంత్రి ఉండి ఎందుకు అనేటువంటి విషయంలో యాంకర్ శ్యామల ఫైర్ కావడం జరిగింది. అయితే ఇందులో మాట్లాడుతూ ఒక మాట ఉన్నది, వైసీపీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అనిత అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఓకే, వీళ్ళు మాట్లాడడం తప్పు. మన గతంలో ఇదే వైసీపీ కూడా కుటుంబాలపై, వ్యక్తిగత జీవితాలపై, ఇంట్లో తల్లులపై, భార్యలపై కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకు ఇదే పవన్ కళ్యాణ్ని ఇంత దారుణంగా కుటుంబ సభ్యులను, ఆయన వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టింది ఇదే వైసీపీ. ఇప్పుడు టీడీపీ చేసి కూడా తప్పే, నీకు తప్పనట్లేదు. ఇట్లా వీళ్ళపైన వాళ్ళు, వాళ్ళపైన వీళ్ళు, అంటే ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళది ఆ విధంగా ముందుకు పోతుంది అన్నట్టు. అదేవిధంగా మనం ఒకసారి అమర్నాథ్ వార్త చూద్దాము. ఫస్ట్ ఇది చూద్దాం. లాకప్ డెత్, సాయికృష్ణ లాకప్ డెత్ పై పవన్ ఆగ్రహం, విచారణకు చంద్రబాబు ఆదేశం. విజయవాడ కృష్ణలంక పోలీసులపై సాయికృష్ణ అనే రౌడీ షీటర్ను లాకప్ డెత్ చేయడమే కాకుండా అతని శవాన్ని కాల్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు కారణమైన కృష్ణలంక పిఎస్సిఐ నాగరాజును విఆర్కు పంపింది. కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణపై ఇలా లాకప్లో జరిగిన హత్యపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకొని సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు వెంటనే పోలీసు ఉన్నతాధికారులను పిలిపించుకున్నారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్తో కలిసి సమీక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ఈ ఘటనపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుపై చర్యలకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. లాకప్ డెత్కు కారణమైన సిఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై కొంతమంది లాకప్ డెత్ అంటారు,
కొంతమంది ఏమో పోలీసుల దగ్గర ఉన్నాడని చెప్పేసి మరికొంతమంది, లేదు పోలీసు నుండి తప్పించుకున్నాడు ఆయన పరారులో ఉన్నాడని చెప్పేసి మరికొంతమంది. ఇది అనేక మలుపులు తిరుగుతూ ఉంది ఈ సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్లో. సో దీనిపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఈ ఇష్యూ పైన పోలీసులపై సీరియస్ కావడం జరిగింది. సో ఈ విషయంలో ఏం జరిగిందో అన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నాగరాజు అక్కడ సిఐ కృష్ణలంక సిఐ నాగరాజును విఆర్కి పంపించేసి అక్కడ ఆ ప్లేస్లో కొత్త ఎస్ఐ కూడా వాళ్ళ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి చూడాలి, కోర్టు ఏమో పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ జూన్ 29 నాడు ఖచ్చితంగా మీరు తీసుకొని రావాలి, ప్రవేశపెట్టాలి కోర్టు ముందు సాయికృష్ణ అని చెప్పేసి అటు కోర్టు చెప్తా ఉంది. మరి ఈ నేపథ్యంలో రాజకీయాలు ఇంకెంత వేడిగా ఉంటాయో చూడాలి. మరి అక్కడ వ్యూస్లో ఏఎన్ఎన్ రికార్డ్ 24 గంటల్లో 15 మిలియన్లు. సో డిజిటల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డ్ అయితే నమోదైంది. ఏఎన్ఎన్ తెలుగు ఛానల్లో 24 గంటల్లోనే 1,50,00,000 వ్యూస్. సోషల్ మీడియా మొత్తం కూడా షేక్ అయిపోయింది కేవలం ఒకే ఒక రోజులో. ఇది డిజిటల్ మీడియాలో ఇది ఒక సరికొత్త రికార్డు. డిజిటల్ మీడియాలో కొన్ని వందల ఛానళ్ళు ఉన్నాయి, ఎన్నో ఛానల్ ఉండొచ్చు, కానీ ప్రస్తుతం డిజిటల్ మీడియాలో ఏఎన్ఎన్ తెలుగు తనకంటూ ఒక పేరుతో ముందుకెళ్తా ఉంది, దూసుకెళ్తా ఉంది, ప్రేక్షకుల ఆదరణతో ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం 24 గంటల్లోనే 1,50,00,000 మంది వ్యూస్ సోషల్ మీడియాలో చూడడం అనేది ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి. ఏదైతే డిజిటల్ మీడియాలో ఏఎన్ఎన్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వ్యూస్లో దుమ్ము రేపుతున్నాయి. 24 గంటల్లో 15 మిలియన్లకు పైగా వ్యూస్తో ఏఎన్ఎన్ దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో వీక్షకుల ఆదరణతో ఏఎన్ఎన్కు తిరుగు లేదని మరోసారి చాటింది. ఏఎన్ఎన్ తెలుగు ప్రధాన ఛానల్తో పాటు ఒరిజినల్స్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇలా అన్ని ప్లాట్ఫామ్స్లో ఏఎన్ఎన్ తెలుగు ప్రజల ఆదరణతో 24 గంటల్లో 1,50,00,000కు పైగా వ్యూస్ సాధించి ప్రజల నమ్మకాన్ని గెలవడంలో మరోసారి ఛాంపియన్గా నిలిచింది. ఏఎన్ఎన్ డిజిటల్ నెట్వర్క్లో తిరుగులేని సత్తా చాటింది. ఈ నేపథ్యంలో సంస్థ కార్యాలయంలో కేక్ కట్ చేసిన సీఈఓ కంది రామచంద్రారెడ్డి ఉద్యోగుల సంతోషంలో పాలు పంచుకున్నారు. 1,50,00,000 మంది ఒకే రోజు వీక్షించడం ఏఎన్ఎన్ సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని, నిజమే ఈ విధంగా అందరూ పనిచేసి సంస్థను మరింత పటిష్టపరచాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏఎన్ఎన్ తెలుగు ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సీఈఓ కంది చంద్రారెడ్డి గారి పాత్ర మరవలేనిది. సో ఉద్యోగులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఈ విషయంలో అంటే ఛానల్ని ముందుకు తీసుకుపోయే విషయంలో ఉద్యోగులతో మాట్లాడము, సమస్యలపై మాట్లాడము అన్నీ కూడా ఈ చర్చించుకొని ఛానల్ని ఈ విధంగా ముందు తీసుకెళ్తా ఉన్నారు. సో సీఈఓ రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా మేనేజ్మెంట్, ఉద్యోగులంతా కలిసి కూడా ఇప్పుడు ఈ ఘనత సాధించారు. మొత్తానికైతే ప్రస్తుతం ఏఎన్ఎన్ తెలుగు పేరు డిజిటల్ మీడియాలో ఒక పేరు మారుమోతుందని చెప్పుకోవాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ రేవంత్ మార్క్ విద్యా విప్లవం. ప్రభుత్వ బడికి నో అడ్మిషన్ బోర్డు. చరిత్రలోనే తొలిసారి 6 రూట్లలో నవశకానికి సీఎం శ్రీకారం. తరగతి గదిలోనే విద్యార్థుల భవిష్యత్తు ఉందన్న సీఎం. సో నిన్న 6 రూట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యా విప్లవాన్ని తీసుకొచ్చడానికి ప్రయత్నంలో భాగంగా రేవంత్ సర్కార్ అయితే అడుగులు వేస్తూ ఉంది, ఆ దిశగా అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే చకచక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించడం లాంటివి కానివ్వండి, అదేవిధంగా విద్యార్థులకు బ్రేక్